హైకోర్టు అడ్వకేట్ ముహిజుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదాల్లో అడ్డుగా మారడనే కారణంతో ముజిబుద్దీన్ ప్రత్యర్థులు హత్య చేశారు. ఏడాది కాలంగా సుపారీ ముఠాలతో సూత్రధారులు సంప్రదింపులు జరిపారు. కిషన్ సింగ్ అలియాస్ పప్పుకు 15 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు. తొలుత రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు ప్లాన్ వేశారు. కారుతో ఢీకొట్టి ప్రమాదంలా చూపించాలని ప్రణాళిక వేశారు. కారు స్టంట్స్తో నిపుణుడైన అభిజిత్ను రంగంలోకి దింపారు. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి పలుమార్లు రిహార్సల్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, హైకోర్టు అడ్వకేట్ ముహిజుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్, మాసప్ ట్యాంకులో ఉన్నటువంటి రెడ్ హిల్స్ శాంతినగర్లో ఉన్న గత 3 రోజుల క్రితము అడ్వకేట్ కాజా మొహినుద్దీన్ని కారుతో ఢీకొట్టి అతి క్రూరంగా చంపినటువంటి నిందితులపై కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఒక కీలక నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే కిషన్ సింగ్ అలియాస్ పప్పు దాదాపు 15 లక్షల సుపారీ ఇచ్చి దాదాపు ఏడాదిన్నర క్రితమే, అంటే సంవత్సరం క్రితమే ప్లాన్ వేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరందరూ కూడా అతన్ని చంపడానికి ఒక స్పెషలిస్ట్ని, అంటే కారుతో ఢీకొట్టి దాన్ని యాక్సిడెంట్లా చిత్రీకరించాలని మొట్టమొదటిసారిగా భావించారు. దీంతో అనేక సార్లు రిహార్సల్స్ కూడా చేశారు, రెక్కీ నిర్వహించారు. తన ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ కారుకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా అతనివి ఏకంగా గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 6 నెలల క్రితమే ఈ యొక్క కార్ని, సెకండ్ హ్యాండ్ కార్ని తీసుకోవడం జరిగింది. ఆ కారులో నెంబర్ ప్లేట్ లేనటువంటి కార్తో ఒక్కసారిగా ఇటీవల 4 రోజుల క్రితము ఒక్కసారిగా కాజా మొహినుద్దీన్ని ఢీకొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. దీంతోపాటు అసలు నిందితులు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ కారుతో ఢీకొట్టినటువంటి అభిషేక్ సింగ్తో పాటు వినయ్, కొంతమందిని దాదాపు 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ పోలీసులు గుర్తించారు. వారందరిలో వినయ్ని ప్రస్తుతం అయితే అదుపులో తీసుకున్నారు. వీరితో పాటు కొంతమంది నిందితులు కిషన్ సింగ్ కావచ్చు, నాని, అభిజిత్తులు మాత్రం ఇంకా పరారులు ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అసలు నిందితులు ఎవరన్నది, అంటే ఈ నిందితులందరూ తెలిస్తే పట్టుకుంటే అసలు నిందితులు ఎవరనేది బయటపడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా భూ వివాదాలే ఈ యొక్క చావుకు, అటు మొహినుద్దీన్ చావుకు ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే గత కొంతకాలంగా తరచూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. అతను వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని భూములకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న నేపథ్యంలో తనకు అడ్డు తొలగించేందుకు, అంటే తనను భూ వివాదానికి సంబంధించినటువంటి విషయంలో అడ్డు తొలగించినందుకు సుపారిచ్చి 15 లక్షలు సుపారిచ్చి ఈ యొక్క హత్య చేయించినట్లు కూడా తెలుస్తుంది. అయితే హత్య చేయించింది ఎవరు, ఏంటి, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ నిందితులు హత్య చేసిన నిందితులందరూ దొరికితే వారి వెనుక ఉన్నటువంటి కీలక నిందితుల ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎందుకంటే ముజాహిద్ అలం ఖాన్ కావచ్చు, అదేవిధంగా మహబూబ్ అలం ఖాన్ కావచ్చు, ఈ ఇద్దరి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. కాబట్టి వారికి సంబంధించిన ప్రమేయం ఎంతవరకు ఉందన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దాదాపు ఒక ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వినయ్ని మాత్రము అదుపులో తీసుకొని జరిగింది. దీంతోపాటు కిషన్ సింగ్ కావచ్చు, అభిజిత్ కావచ్చు, ఇంకా వీరు పరాల్లో ఉన్న నాని కావచ్చు, వీరు పరాల్లో ఉన్నారు. కాబట్టి వారు కూడా దొరికితే అసలు నిందితులు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరు ప్రస్తుతం అంటే హత్య చేసిన తర్వాత వీరు పరారైన కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. కాబట్టి వారి కోసం కూడా ఒక ప్రత్యేక 3 బృందాలుగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక భూ వివాదాలు ఈ హత్యకు, కాజా మొహినుద్దీన్ హత్యకు ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పటికీ కూడా ఇంకా న్యాయవాదులపై ఇలాంటి దాడులు చేయడం పట్ల కోర్టు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే న్యాయవాదులు ఈ యొక్క కాజా మొహినుద్దీన్ హత్యకు సంబంధించిన విషయంపై కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికైనా ఇలాంటి కేసుల్లో త్వరగతిన విచారణ కంప్లీట్ చేసి అసలు నిందితులు పట్టుకొని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.